హ్యావ్యూస్ మన లైఫ్లో సంతోషం అన్నది జనరల్గా ఒకటి రెండు అలా ఉంటూ ఉంటాయి వెంటనే అంటే అదే కష్టాలు బాధలు ఇబ్బందులు అనుకోండి ఒకటి తర్వాత ప్యాకేజీలకు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిస్థితి కూడా అలాగే ఉంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బాగా చేస్తూ ఉన్నా కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక బ్యాడ్ నేమ్ తీసుకొస్తూ ఉంది. మన తుని పాప కేసు ఉందా, అక్కడ ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓ రకంగా గోల్డెన్ అవర్ అంటారు, లేదంటే గోల్డెన్ డేస్ అని వచ్చాము. గోల్డెన్ అవరేలే, పాప కనపడతలేదు అన్న మరుక్షణం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందగానే వాళ్ళు చేయాల్సింది ఏమైంది ఏంటని అడిగి గ్రూప్స్గా డివైడ్ అయిపోయి వెతుకుతున్న మూమెంట్లో ఫస్ట్ చేయాల్సింది సీసీటీవీలు తీయాలి. కనపడతలేదు, పాపతో పాటు కుక్క గోడ వెళ్ళిపోయింది ఏటో అన్నప్పుడు సీసీటీవీలు ఆ ఊర్లో ఎక్కడెక్కడ పరిశీలించినట్లయితే ఈజీగా దొరికేసేది పాప. ఒకవేళ పాప దొరకపోయినా ఏమైందంటే ఇప్పటి క్లారిటీ వచ్చేది. ఆ ఊరిలో మధ్యాహ్నం 12:44 అంతా 1 గంట నిచ్చారు. క్రాస్ వచ్చేస్తే 12:44 ఊరిలో ఐ థింక్ ఆంజనేయ స్వామి కూడా వినాయకుడు కూడా ఏదో ఆ మెయిన్ రోడ్డుకి దగ్గరలో వాళ్ళ కుక్కే నడుచుకుంటూ వస్తుంది. పాప మిస్ అయింది, మేము ఎతికేమన్నా చెప్పింది అంత ఎప్పుడు 12:25 12:30 ఆ తర్వాత పావు గంటకి ఇది నేను మార్నింగ్ వీడియోలో చెప్పినట్టు పాప వెళ్తుంది, ముందు ఎవరో మనిషి ఉన్నారు అన్న. ఆ మనిషి వాళ్ళ నాన్నేనండి, అప్పుడు మరలా తీసుకొచ్చి వెనక వదిలిపెట్టేళ్ళాడండి అన్నారు. ఓకే, అందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. వాళ్ళ నాన్న కనుక అయినట్లయితే ఆ పాపను తీసుకొచ్చి వెనక వదిలిపెట్టాలి కదా అన్న. అప్పుడు వదిలిపెట్టారు అంటున్నారు. అప్పుడు వదిలిపెట్టినప్పుడు మరల పాప వెళ్ళింది కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేయాలి కదా. పోనీ వాళ్ళ అమ్మ అబ్జర్వ్ చేయలేదు, ఎవరూ చేయలేదు అంటే వీళ్ళు ఎవరు అక్కడ లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. ఆ వేరే వాళ్ళు ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో కుక్క వెళ్ళని వెంబడించింది, అప్పటికే పాపను తీసుకుని వెళ్ళిపోయారు. కుక్క వెంటనే ఈమెతో పాటు వెళ్ళాల. ఈ పిల్లతో పాటు కుక్క ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు వాళ్ళ నాన్నే చూసి వెనక తెచ్చాడు. ఆ తర్వాత ఈ పాప ఎప్పుడైతే కనపడకుండా వెళ్ళిందో కుక్క వెతుకుంది ఎక్కడ పోయింది. అప్పుడు ఆ పాప వెనకాల వెళ్ళింది. అలా వెళ్తున్న వెంటనే ఆ పాపని ఆల్రెడీ వేరే వాళ్ళు కిడ్నాప్ చేసేసి ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయారు. అండ్ రోడ్డు మీదకి వచ్చింది కుక్క అంటే వాళ్ళు ఐఎమ్ షూర్ కారో బండో మొత్తానికి ఏదో కానీ చిన్నపిల్ల కాబట్టి ఈజీగా దాటిచ్చేశారు. సో ఆ పాపని కిడ్నాప్ చేశారన్నది నిజం. దేనికోసం కిడ్నాప్ చేశారు? ఓలల్లో ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో అన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ రిలేటెడ్ దగ్గర ఉంటున్నట్లు ఇప్పటికీ కొంతమంది క్షుద్ర పూజను నమ్ముతారు. పసిబిడ్డని బలివ్వాలి అన్నప్పుడు ఆ రకం చేసే కొన్ని ఉండవచ్చు. పోలీసులు వెరిఫై చేస్తున్నారు, నేను ధృవీకరించను. అలా మొన్న అమావాస్యకి ఏదైనా చేసి ఆ పాపను చంపి ఉండాలి. దేవుడి వల్ల ఆ పాప బతకని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఓకే. బట్ ఆప్షన్ అది ఒకటి ఉంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే స్ట్రాంగ్గా లేదు అమ్మాయి ఎక్కడ ఉంది అన్నారు. నిజంగానే ఎవరైనా ఆ పాపని కిడ్నాప్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు అన్ని చక్కబడిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమంటే అడగాలి. వాళ్ళ డిమాండ్స్ అంటే ఏమంటాయి? వాళ్ళు కూలీనాలు చేసుకుంటూ తోటలో బతుకుతున్నటువంటి వాళ్ళు పనికి వాళ్ళ దగ్గర ఇంకేమంటాయి? వజ్రాభరణాలు కోట్లు డబ్బు ఏం లేదు కదా. సో వాళ్ళు కాదంటే బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోలేరు వాళ్ళు. సో కిడ్నాప్ చేసే వీళ్ళు ఏం బ్లాక్మెయిల్ చేయడానికి ఏమీ లేదు కదా. అంటే ఆ పాపను తీసుకెళ్ళాలి. పాపను తీసుకెళ్ళాలి దేనికోసం తీసుకెళ్తారు? హ్యూమన్ ట్రాఫికింగ్గా తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేసుకుంటారా, లేదా ఆర్గన్ మాఫియానా పాప బాడీలో పార్ట్స్ అమ్ముకుంటారా, లేదన్నప్పుడు పాప జాతకాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఏదైనా పూజలుగా. సో ఈ వేరే ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే మొన్నోడు వచ్చాడు తెమ్మప్ప అంట గద్వాల నుంచి తెలంగాణ. అదే నేను ఆగోరేని తొక్కతలు ఏదో చెప్పుకుంటున్నాడట. వచ్చి భయపెడుతూ అర్ధరాత్రి పూజలు చేస్తే మీ బిడ్డ తిరిగి వచ్చింది, లేదంటే భూదేవి కలిసిపోయింది అంట. సో అక్కడ కూడా తేడా కొడుతుంది. సో ఓవరాల్గా అన్నప్పుడు మొత్తానికి ఇక్కడ వచ్చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు, ఆ పాపని పూర్తిగా వాళ్ళతో ఉంచుకోవడానికి నెంబర్ 1. నెంబర్ 2, క్షుద్ర పూజలు లాంటి వాళ్ళు ఏదైనా చేసేసి ఆ పాపను ఏదైనా చేసి ఉండాలి. ఈ రెండు తప్ప ఇక నాకు ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. సో పోలీసులు వచ్చేసి ఆ రోజు శనివారం 6వ తారీఖున పాప కనపడలేదన్నప్పుడు అప్పటికప్పుడు టక్క సీసీటీవీలు మొత్తం ఆ 12 గంటల నుంచి 1 గంట లోపు 1 గంటల గంట పాటు ఊరిలో అన్ని సీసీటీవీ కనుక వెతికేసినట్టయితే ఖచ్చితంగా శనివారం ఆదివారం ఖచ్చితంగా పాప దొరికేది. పాపను ఎవరికి అసలు తెలిసిపోయేది. ఇప్పుడు సీసీటీవీలు చూస్తున్నారు. ఎంత లేట్ అయిపోయిందండి. సో ఆ కుక్క వచ్చేసి పాపతో పాటు లేదు. పాప వెళ్ళడానికి గమనించి వెనకాల వచ్చింది. ఇందులో ఆల్రెడీ ఆ పాపను తీసుకెళ్ళిపోయారు. బట్ మరి ఆ కుక్క ఏమైంది 2-3 రోజులంటే పాపను వెతుకుతూ ఎటో తిరిగింది. చివరికి ఇంకా పాపం ఇంటికి వచ్చేసరికి తేడా కొట్టేసింది, చనిపోయింది. సో ఐఎమ్ షూర్ అండి పాపది కిడ్నాపే.
అయితే పాపని ఎవరన్నా పెంచుకోవడానికి తీసుకెళ్ళి ఉండాలా, పాప జీతం గొప్పగా ఉందన్నట్టు. లేదు అన్నప్పుడు ఏదైనా క్షుద్ర పూజల కోసం ఏదైనా చేసి ఉండాలి దుర్మార్గులు ఎవరన్నా, లేదన్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైనా చేసి ఉండాలి. ఐఎమ్ షూర్ పాప అయితే కిడ్నాపే. పాప అడవిలో కానీ కొండలో కానీ ఎక్కడ చిక్కులేదు. ఏ క్రూర జంతువులు కానీ అడవి మృగాలు కానీ పాపను ఏమీ చేయలేదు. 100% పాపది కిడ్నాపే. పోలీసులు ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించగలిగితే అంతా మంచిగా జరిగింది. ఇక పోలీసులు బ్యాడ్ టైం అన్న చూసారు ఇందాక ఆ విజయవాడకు సంబంధించి ఆ గాది సాయి కృష్ణ అని ఎవడు, వాడు కరుడు గట్ట నేరస్తుడాడు. వాడు బయట ఎన్కౌంటర్ చేసిన ఎవడు అడిగేవాడు ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కొట్టారు చూసారా, లాకప్ డెత్. అది ఇంకా రుజువు కాలేదు, బట్ అది ఇప్పుడు కంపుగా పోయేటట్టుంది. బట్ చాలా వరకు వైసీపీ చేస్తున్న శవరాజకీయం తప్ప మిగతా అసలు ఎవరు కూడా ఏం మాట్లాడతలేదు. పోతే పేటలో వాడు బోల్డెన్ కేసులు ఉన్నాయి అంటున్నారు. మైనర్ రేప్ చేశాడు, కాపు కులమే, వాళ్ళ కులమే. తర్వాత ఫ్రెండ్ నవీన్ రెడ్డిని దారుణంగా చంపాడు. ఆ ఫోటోనే నిన్న అంబటి రాంబాబు వచ్చేసి లాకప్ డెత్ అయ్యాడు పిల్లా సాయి అంటే గాది సాయి అంటాడు. ఈ గాది సాయి చంపినోడు నవీన్ రెడ్డి, ఆ నవీన్ రెడ్డి ఫోటో చూపిస్తాడు ఈ అంబటి రాంబాబు. అది వాళ్ళ ఇది. ఇక ఆ తర్వాత మనోడి మీద కేసులు, మామూలు కేసులు, వీలైతే ఆ కేసులు కూడా అటాచ్ చేస్తారు చూడండి. సో వాళ్ళు చేస్తున్న మంచే, కానీ పోలీసులకి ఎలా అవుతుంది? వైసీపీ లాంటి ప్రతిపక్షాలు ఉండటం, సోషల్ మీడియా విచ్చలవిడిగా ఉండటం, అన్నిటి కలగలిపి ప్రాపర్ వేలో వాళ్ళు తీసుకునే స్టెప్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం ఇన్ టైంలో కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. బట్ ఏ మాటగా మాట ఏపీ పోలీసు మాత్రం ఆల్వేస్ సింప్లీ సూపర్. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు తేడా అంతే.